ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ డెంటిస్ట్రీ సొసైటీ 14వ స్నాతకోత్సవ వేడుకలను శనివారం రాత్రి చంపాపేటలోని సామసరస్వతి గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఇండియన్ డెంటల్ అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ రమేష్ రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ సునీల్ కుమార్ హాజరయ్యారు. ఈ వేడుకలలో కోర్సు పూర్తి చేసుకున్న దంత వైద్యులకు పట్టాలు ప్రదానం చేశారు. డాక్టర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి డెంటిస్టు తాజా సాంకేతికతలు, ఆధునిక క్లినికల్ నైపుణ్యాలలో నిపుణత కలిగి ఉండటం అత్యంత ముఖ్యమని తెలిపారు. నైతిక విలువలతో కూడిన వైద్యులుగా మెరుగైన సేవలందించడానికి అప్పుడే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యూజీ, పీజీ, దంత వైద్య నిపుణులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అది తెల్ల రేషన్ కార్డుదారులకు, వైట్ కార్డు హోల్డర్స్కి, అదే కొంచెం వైట్ రేషన్ కార్డు లేకపోతే మనం కొంచెం ఎక్కువ చేస్తాము. సో ఈ ప్రకారంగా ఎంత అత్యాధునిక ట్రీట్మెంట్లు, కాస్ట్లీయెస్ట్ ట్రీట్మెంట్ కూడా అతి తక్కువలో పేదవాళ్ళకు చేయడానికి ఇది ఒక మంచి సౌకర్యం. డెంటల్లో అక్కడ చేయంది ప్రతి ట్రీట్మెంట్, ఈవెన్ క్లిప్ కాకుండా ఇప్పుడు కొత్తగా అలైనర్స్ వచ్చాయి. అలైనర్స్ అనేది చాలా ఎక్స్పెన్సివ్, ఎందుకంటే టెక్నాలజీ కొత్తది. సో అది కూడా ఓన్లీ ల్యాబ్ ఛార్జెస్, అంటే బయట 1.5 lakhలో జరిగే ట్రీట్మెంటు 25,000, 30,000లోనే ఆ అలైనర్స్ ట్రీట్మెంట్ ఏరియా డెంటల్ చారిటబుల్లో జరుగుతుంది. ఈరోజు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ డెంటిస్ట్రీలో ఫెలోషిప్ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే వీళ్ళు మన ఏరియా చారిటబుల్ హాస్పిటల్ నుంచి కొంచెం ఫ్రీ ట్రీట్మెంట్, బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఫ్రీ ట్రీట్మెంట్ ఇవన్నీ కంప్లీట్ చేస్తారు. అంతేకాకుండా దేశం నలుమూలల నుంచి డాక్టర్లు వచ్చి, డెంటిస్టులు వచ్చి ఇక్కడ ఉన్న అత్యాధునిక పరికరాలతో వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటూ ఈ యొక్క పేషెంట్స్కి వాళ్ళు మళ్ళీ ట్రీట్మెంట్ కూడా అందిస్తుంటారు వాళ్ళకు. సో దీనివల్ల వీళ్ళకి మన ఫెలోషిప్ డిగ్రీలు అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు చేసే సేవలను కూడా గుర్తించి ఇటు మళ్ళీ ఇక్కడున్న మన పబ్లిక్ కూడా వాళ్ళకి బెనిఫిట్ అయ్యేటట్టుగా అన్ని విధాలుగా కన్సిడర్ చేసుకుంటూ ఈ ఫెలోషిప్ డిగ్రీస్ ఇవ్వడం. 2012 నుండి స్టార్ట్ చేసామండి. ఇప్పటివరకు ఈ 14 కాన్వకేషన్ సెరమనీ చేస్తున్నాము. కాకపోతే నంబర్ అనేది కొంచెం చాలా, ఇప్పుడు ఈ సంవత్సరము 350 డాక్టర్లు వచ్చారు ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. కేరళ నుండి, కన్యాకుమారి నుండి, వెస్ట్ బెంగాల్, నార్త్ ఈస్ట్, ఒరిస్సా, అన్ని రాష్ట్రాల నుండి ఇక్కడ వచ్చారు. వాళ్ళకు కూడా ఏంటంటే పేషెంట్లకి ఇక్కడ సర్వ్ చేయడమే కాకుండా వాళ్ళకు అత్యాధునిక పరికరాలు, అన్ని హై టెక్నాలజీ, అంటే డెంటిస్ట్రీ అంటే ఇప్పుడు మెడిసిన్తో పోలిస్తే కంప్లీట్లీ డిఫరెంట్. సో మన డెంటల్ కాలేజెస్లో వాళ్ళు